హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. చాలామందికి పెరుగన్నం అంటే ఇష్టం ఉండదండి, కానీ ఇది చాలా హెల్తీ అని మనందరికీ కూడా తెలుసు. అలాంటి హెల్తీ అయిన పెరుగన్నాన్ని ఇంకా చాలా హెల్తీగా, చాలా చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసి పెడితే ఎవరైనా ఎందుకు వద్దంటారు? మరీ ముఖ్యంగా పిల్లలు. పెరుగన్నం వద్దు వద్దు అని మారం చేసే పిల్లలు కూడా ఇది కావాలని అడిగి మరీ చేయించుకొని తింటారు. సో అంత టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. అండ్ ఇది పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి చిటికలో తయారు చేసేయగలిగే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. సో దానికోసం ఫస్ట్గా మనకు చిన్న కప్పు దానిమ్మ గింజల్ని తీసుకోవాలండి. దానిమ్మ విత్తనాలు తీసి పెట్టుకొని వాటిని మీరు బాక్స్లోకి వేసి పెట్టుకోండి. డైరెక్ట్గా లంచ్ బాక్స్లోకైనా వేసేసుకోవచ్చు. తర్వాత ఇందాక తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా తీసుకోండి. ఈ కప్పు పెరుగును కూడా దానిమ్మ గింజలు వేసుకున్న బాక్స్లోకి వేసుకోండి. తర్వాత కొద్దిగా స్పైసీనెస్ కోసం ఒక 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. పిల్లలకైతే ఇది మీరు స్కిప్ చేయొచ్చు. పిల్లలకైనా కొద్దిగా స్పైస్ తగలడం మంచిదే, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా తీసుకున్నాను. మధ్య మధ్యలో తీయగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, 1 ఎండుమిర్చిని తుంచి అందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు చిటపటమని వేగి ఎండుమిర్చి కూడా కొంచెం వేగిందాక అండ్ ఈ పచ్చిశనగపప్పు బ్రౌనిష్గా వచ్చిందాక వేయించి ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు ముక్కల్ని కూడా అందులో వేసి కొంచెం జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాలి. తిరగమాత వేగిన తర్వాత దాన్ని ఇందాక తీసుకున్న బౌల్లో వేసుకొని పెరుగు, దానిమ్మ గింజలు వేసాం కదా, అందులో వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. పిల్లలకి ఇంకొంచెం దానిమ్మ గింజలు ఎక్కువ వేసి కూడా ఇవ్వచ్చండి, అవి చాలా మంచిదే. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఇందాక తీసుకున్న కప్తో అయితే 2 కప్స్ అన్నం తీసుకొని పెట్టుకోవాలండి. లేదా మామూలుగా గరిటతో పెరుగుకి సరిపడా పెట్టుకున్నా సరిపోతుంది. ఈ అన్నం ఏంటంటే చల్లన్నమైనా పెట్టచ్చు, బట్ మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా కొంచెం వేడిగా ఉన్న అన్నం అయితే బాగుంటుంది. అంటే మరీ వేడన్నం అయితే పెరుగు మొత్తం పీల్చేస్తుంది వెంటనే, చల్లగా ఉన్నా కూడా పెరుగు అంత తొందరగా పీల్చుకోదు. సో మీడియం హీట్గా ఉండే అన్నం పెట్టి అందులో కలిపితే పిల్లలకి ఆరోగ్యానికి కూడా మంచిది, పెద్దవాళ్ళకైనా మంచిది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మజ్జిగ వేసుకోండి. ఇందాక తీసుకున్న కప్పుతో అయితే ఒక 1/2 కప్పు సరిపోతుంది. 1/2 కప్ మజ్జిగ ఎందుకు అంటే పెరుగన్నం పీల్చిన తర్వాత మొత్తం మళ్ళీ గట్టిగా అయిపోకుండా చల్లారిన తర్వాత అయినా సరే ఇది కొంచెం లూజ్గా తినడానికి బాగుండడం కోసం మజ్జిగ వేసానమాట. తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగి పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా చాలా హెల్తీగా ఉండే పెరుగన్నం రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి పెరుగన్నాన్ని ఇలా ట్రై చేసి చూడండి. పెరుగన్నం వద్దు వద్దు అనేవాళ్ళు కూడా కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారు.